ప్రపంచంలోని కొత్త 7 అద్భుతాలు. మానవ నాగరికత అంతులేని సృజనాత్మకతకు ప్రతీకలే ప్రపంచంలోని 7 వింతలు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. 1 తాజ్ మహల్, ఇండియా. కథ: మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం 1632లో ఈ అద్భుతమైన పాలరాతి కట్టడాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఆమె మరణం తర్వాత షాజహాన్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడని, ఆమెపై ఉన్న ప్రేమకు చిహ్నంగా ఈ ప్రేమ సౌధాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ప్రత్యేకత: ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమ చిహ్నంగా అద్భుతమైన ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి ఇది ప్రసిద్ధి చెందింది. 2 చైనా మహాకుడ్యము, చైనా. కథ: ఉత్తర దిక్కు నుంచి దాడులు చేస్తున్న శత్రువుల నుంచి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వివిధ చైనా పాలకులు 7వ శతాబ్దం నుంచి అనేక శతాబ్దాల పాటు ఈ గోడను నిర్మించారు. లక్షలాది మంది కార్మికులు, సైనికుల ప్రాణత్యాగం, శ్రమ దీని వెనుక దాగి ఉన్నాయి. ప్రత్యేకత: మానవ నిర్మిత కట్టడాలన్నింటిలోకెల్లా భూమిపై అత్యంత పొడవైన నిర్మాణం ఇదే. 3 పెట్రా, జోర్డాన్. కథ: 6వ శతాబ్దంలో నబటియన్ అనే అరబ్ తెగ ప్రజలు ఈ నగరానికి పునాది వేశారు. ఎత్తైన కొండలను, గుట్టలను తొలిచి ఒక అద్భుతమైన నగరంగా దీన్ని మలిచారు. ఒకప్పుడు ఇది వర్తక కేంద్రంగా విరాజిల్లినప్పటికీ కాలక్రమేణా ఇది ప్రపంచానికి దూరమైంది. 1812లో స్విస్ యాత్రికుడు జాన్ లుడ్విగ్ బర్గ్హార్ట్ దీనిని మళ్లీ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రత్యేకత: దీనిని రోజ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎర్రటి కొండలలో చెక్కిన దేవాలయాలు, సమాధులు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. 4 కొలోసియం, ఇటలీ. కొలోసియం. కథ: క్రీస్తు శకము 70 నుంచి 80 వరకు మధ్య రోమన్ సామ్రాజ్యంలో ఫ్లావియన్ చక్రవర్తుల కాలంలో ఈ భారీ స్టేడియం నిర్మించబడింది. గ్లాడియేటర్ల పోరాటాలు, జంతు ప్రదర్శనలు మరియు నాటకాల కోసం అప్పట్లో దీనిని ఉపయోగించేవారు. భూకంపాలు, రాళ్ల దొంగతనాలు వంటి ప్రకృతి విపత్తుల వల్ల ఇది పాక్షికంగా శిథిలమైంది. ప్రత్యేకత: ప్రపంచంలోనే అతిపెద్ద యాంఫిథియేటర్, యాంఫిథియేటర్ గా రోమన్ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. 5 చిచెన్ ఇట్జా, మెక్సికో. చిచె ఇట్జా. కథ: దాదాపు 1500 సంవత్సరాల క్రితం మాయన్ నాగరికత, మయన్ సివిలైజేషన్ ప్రజలు నిర్మించిన పురాతన నగరం ఇది. దీని మధ్యలో ఉండే కుకుల్కాన్ ఆలయం, ఎల్ కాస్టిల్లో పిరమిడ్ చాలా ప్రసిద్ధి చెందింది. వసంతకాలం, శరదృతువు విషువత్తుల ఎక్వినాక్స్ సమయంలో ఈ పిరమిడ్ నీడలు ఒక పాము రూపంలో కిందకు దిగుతున్నట్లు పడటం ఇక్కడి అత్యంత అద్భుతమైన విశేషం. ప్రత్యేకత: ఖగోళ శాస్త్రం, ఆస్ట్రోనమీ మరియు గణితంలో మాయన్ ప్రజల అద్భుతమైన జ్ఞానాన్ని ఈ నిర్మాణం ప్రతిబింబిస్తుంది. 6 మచు పిచ్చు, పెరు. మాచు పిచ్చు. కథ: 15వ శతాబ్దంలో ఇన్కా సామ్రాజ్యం, ఇన్కా ఎంపైర్ కాలంలో సముద్ర మట్టానికి దాదాపు 2000 మీటర్ల ఎత్తులో ఆండీస్ పర్వతాల పైభాగంలో ఈ నగరాన్ని నిర్మించారు. చక్రవర్తి పచ్చకుటి కోసం వేసవి విడిదిగా ఇది నిర్మించబడిందని చరిత్రకారుల నమ్మకం. తర్వాత కాలంలో ఇది ఎవరికీ తెలియకుండా కనుమరుగైపోగా 1911లో అమెరికన్ చరిత్రకారుడు హరామ్ బింగ్హామ్ దీనిని కనుగొన్నారు. ప్రత్యేకత: పర్వతాల నడుమ ఎలాంటి సున్నం లేదా సిమెంట్ వాడకుండా రాళ్లను రాళ్లతో అతికించి కట్టిన ఈ నిర్మాణం ఒక అంతుచిక్కని మిస్టరీ. 7 క్రైస్ట్ ది రిడీమర్, బ్రెజిల్. క్రైస్ట్ ది రిడీమర్. కథ: బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో కొర్కోవాడో పర్వతంపై ఈ భారీ యేసుక్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు. 1922 మరియు 1931 మధ్య కాలంలో దీని నిర్మాణం జరిగింది. బ్రెజిల్లో క్రైస్తవ మతానికి ప్రతీకగా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించేలా దీనిని ప్రతిష్ఠించారు. ప్రత్యేకత: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఆర్ట్ డెకో శైలి విగ్రహాలలో ఇది ఒకటి మరియు చేతులు చాచి నగరాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఇది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సర్ఫీ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.